హాయ్ గైస్. టీసీఎస్ అనేది ఎన్క్యూటీ అయితే రిలీజ్ చేసింది. దానికి అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాము. చాలా మందికి అయితే తెలియదు ఎలా రిజిస్టర్ అవ్వాలని కూడా. ఈ వీడియోలో అయితే మనం ఫుల్గా చూద్దాము అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి మొత్తం. ఫస్ట్ అయితే మనం టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ బార్లో ఇలా మనకి ఒక పేజ్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే రిజిస్టర్ నౌ అని ఒకటి వస్తుంది గ్రీన్ కలర్లో. దాన్ని అయితే క్లిక్ చేయాలి. అసలు టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటో తెలుసా, చాలా మందికి తెలియదు. ఎన్క్యూటీ అంటే నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. ఇదైతే ప్రతి ఇయర్ టీసీఎస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళకి, అంటే గ్రాడ్యుయేట్స్కి జాబ్స్కి కెరీర్ కోసం. దీంట్లో అయితే ఇప్పుడు మనం మెయిల్ అయితే ఎంటర్ చేయాలి. నేను నా మెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ మెయిల్స్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ అనేది వస్తుంది మెయిల్కి అయితే. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓటీపీ వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అయితే మనకి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. లాస్ట్ 4 డిజిట్స్ అయితే అవైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడైతే చాలా మంది తెలియదు సర్నేమ్ అంటే ఏమి ఎంటర్ చేయాలో, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్లా ఎంటర్ చేశాను కదా, అట్లా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా అగ్రి అనే ఒక పాపప్ అయితే వస్తుంది. మొత్తం చదివే పని చదవండి, లేదంటే మొత్తం అగ్రి అయినా కొట్టచ్చు. అగ్రి అయితే కొడుతుంది. అయితే నెక్స్ట్ ప్రొసీడ్ ఏదో కొట్టాలి. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అలాగే టైటిల్ మిస్టర్ మిస్సెస్ అని అడుగుతుంది. తర్వాత జెండర్ అయితే క్లిక్ సెలెక్ట్ చేద్దాం. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ చేసి అయితే ఒకవేళ కనిపించకపోతే సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, మనకైతే ఈజీగా వస్తుంది. తర్వాత పాసింగ్ ఇయర్, టీసీఎస్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు దగ్గరగా ఉన్న లొకేషన్ కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే చెన్నై సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్ అయితే రిజిస్టర్ అయ్యాము. నెక్స్ట్ స్టెప్ రిజిస్టర్ అయిన తర్వాత మనకైతే మెయిల్ వస్తుంది రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పి. తర్వాత మనం టీసీఎస్ ఎన్క్యూటీకి అయితే రిజిస్టర్ అవ్వాలి. దీంట్లో నుంచి అయితే దాన్ని కూడా చూద్దాం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. దీన్ని అయితే అందరూ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ మెయిల్ పైన వస్తుంది. నేనైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా ఒక క్యాప్చర్ అయితే వస్తుంది. ఎంత చేసిన తర్వాత నెక్స్ట్ ఇది అవుతుంది. మన మెయిల్కి అయితే మళ్ళీ ఇంకొక ఓటీపీ అయితే వస్తుంది. 7 డిజిట్ ఓటీపీ అయితే. ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను అయితే. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ అయితే వస్తుంది. ఓకే, మనకి లాగిన్ అయిన తర్వాత అయితే ఇలా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ అయితే మనం క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే 4 పేజెస్ ఉంటాయి దాంట్లో మనం ఫిలప్ చేయాల్సింది. నేనైతే ఆల్రెడీ ఫిలప్ చేస్తున్నాను, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేటికి ఏం ఫిలప్ చేయాలని చెప్పి. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఫస్ట్ మన నేమ్ అయితే ఆల్రెడీ ఫిలప్ అయి ఉంటుంది. నెక్స్ట్ మన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫిలప్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఇందాక జెండర్ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ అయిన పట్టింటే ఇక్కడ మార్చుకునే ఛాన్స్ ఉంది అయితే. అలాగే మన పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ప్లస్ ప్రెసెంట్ ఉండే అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు వేరేగా ఉన్నారంటే నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉన్నాయి, నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఆల్టర్నేట్గా ఈమెయిల్ ఐడి అలాగే ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. నేనైతే ఎంటర్ చేయట్లేదు, మీకు ఎంటర్ చేయాలనుకుంటే మీరు ఎంటర్ చేయండి. వాటిలో అయితే ఇవంతా వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ కేటగిరీ డీటెయిల్స్, గ్రాడ్యుయేట్, అలాగే 12th గ్రేడ్ అది ఈక్వల్ డిప్లొమా,
10th గ్రేడ్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ కొట్టిన తర్వాత మనకైతే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఎంటర్ చేయమని ఉంటుంది. మీరు చదివే కాలేజ్, అంటే ఇప్పుడు మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారో ఆ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మీరు ఏం చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారా లేకపోతే ఎంటెక్ చదువుతున్నారా, దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను బీటెక్ అయితే మీరు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంటుంది, దాన్ని అయితే సెర్చ్ చేయండి, అది వస్తుంది. ఎంటెక్ అయితే మాస్టర్స్ అని ఉంటుంది, దాన్ని అయితే చూడండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీరు ఏ ఇయర్లో క్వాలిఫికేషన్ అనేది పాస్ అయ్యారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఎంటర్ చేసినాను 2024 అని చెప్పి. ఇదంతా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పోతే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్లో మనం తీసుకునే కోర్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి చదివే దాంట్లో ఏ కోర్స్ అయితే తీసుకున్నామో వాటి గురించి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు కోర్స్ డ్యూరేషన్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, కోర్స్ అనేది ఎప్పుడు అయిపోతుంది అనే డేట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీరు ఫుల్ టైమ్గా చదువుతున్నారా లేదా పార్ట్ టైమ్గా చదువుతున్నారా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్తూ చదువుకుంటున్నట్టయితే ఫుల్ టైం అయితే ఎంటర్ చేయండి, లేదు మీరు ఓపెన్లో అయితే చదువుతున్నట్టయితే పార్ట్ టైం అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే స్పెషలైజేషన్, మీరు ఏ కోర్స్ అయితే చదువుతున్నారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అలాగే మార్క్స్, ఒకవేళ మార్క్స్ కానీ మీకు తెలియకపోతే మీ పర్సంటేజ్ని 1000కి ఈక్వల్గా తీసుకొని మీకు ఎంత పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ని ఇంటూ 100 చేసి అక్కడ నాకైతే 69 అయితే నేను ఇంటూ 100 చేసి 690 వేసాను. అలాగే ఇక్కడ కింద 1000 మార్క్స్ తీసుకున్నాను. మన కింద ఆటోమేటిక్గా 69% అనేది చూస్తున్నారు కదా, మీ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని చూసుకోండి. పాయింట్లు కనుక ఉంటే ఎన్ని పాయింట్లు ఉన్నాయో దాన్ని బై 10 వేసుకోండి. కింద మనకి పర్సంటేజ్ చూపించేస్తుంది, మీకు అర్థమైపోతుంది. అంటే 7 కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఎంటర్ చేయగానే అయితే చూపించదు, నాకు 7 కంటిన్యూ కొట్టాను కాబట్టి ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ 7 కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 12th చదివామా లేదా డిప్లొమా చదివామా, రెండు చదివినట్లయితే ఓత్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డిప్లొమా సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కోర్స్ అసలు ఏం తీసుకున్నాను అంటే డిప్లొమా. నెక్స్ట్ స్పెషలైజేషన్, డిప్లొమాలో ఏ కోర్సు, మెకానికల్, మీరు ఏది తీసుకున్నారో అదైతే ఎంటర్ చేయండి. అలాగే యూనివర్సిటీ నేమ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అంతప్పుడు కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కోర్స్ డ్యూరేషన్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు, అలాగే డేట్ మంత్ కూడా ఎంటర్ చేయండి. దీన్ని ఫుల్ టైమ్గా చేశారా పార్ట్ టైమ్గా చేశారా అడుగుతుంది. ఫుల్ టైం అయితే ఫుల్ టైం ఎంటర్ చేయండి, లేదా పార్ట్ టైం అయితే పార్ట్ టైం ఎంటర్ చేయండి. గ్రేడింగ్ సిస్టమ్, మీకు మార్క్స్గా ఉన్నాయా లేకుంటే CGPA ఉన్నాయా, CGPA అయితే CGPA ఎంటర్ చేయండి, మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయండి. పర్సంటేజ్గా ఉన్న వాళ్ళైతే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మీ పర్సంటేజ్ని ఇంటూ 10 తీసుకొని కింద 1000 వేశారంటే మీ పర్సంటేజ్ అయితే కింద వస్తుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ 74.40, ఇట్లా ఈక్వలెంట్ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. ఇలా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కదా అయి ఉంటే 12th మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ 12th మీద క్లిక్ చేయగానే మీరు 11th డీటెయిల్స్ అప్లై చేయాలా లేకపోతే 12th అప్లై చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. అలా ఏం అవసరం లేదు, 12th డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయండి. మీకు 12th ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే ఎంటర్ చేయండి ఇక్కడైతే. ఇప్పుడు ఏం ఎంటర్ చేసిన తర్వాత అయితే మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ 10th గ్రేడ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయబడుతుంది. యూనివర్సిటీ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్లో ఇందాక చెప్పినట్టు స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ బోర్డు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, CBSE, ICSE లేకపోతే IBA ఇలా సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇయర్లో మీరు జాయిన్ అయ్యారు, 10th అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చదివింది మాత్రం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ 1 ఇయర్ ఉంది కదా, ఆ 1 ఇయర్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది అది మాత్రం ఎంటర్ చేస్తే చాలు. అలాగే CGPA ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, 8.8/10 ఇట్లా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. మీరు ఏమన్నా ఎనీ క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా చేస్తుంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. నేనైతే ఏం చేయలేదు కాబట్టి నో అని పెట్టాను. మీరు చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత NAC టెక్ నాస్కామ్ ఎగ్జామ్ అని ఉంటుందండి. ఆ నాస్కామ్ ఎగ్జామ్ కనుక మీరు కానీ రాసి ఉంటే ఒకవేళ దాన్ని ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్టుంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు స్టడీలో ఏమైనా బ్రేక్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్, మీరు ఏమైనా ఇతర కోర్సులు ఏమైనా చేస్తున్నారా, లేదు అనుకుంటే నో క్లిక్ చేయండి, ఎస్ అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్ కరెంట్లీ, మీకు ఇప్పుడు ఏమన్నా సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉన్నాయా అని అడుగుతుంది. మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇవి కింద ఉన్నవన్నీ డిఫాల్ట్గానే ఎస్ అని పెట్టేయండి. నెక్స్ట్ ఐ అగ్రీ అని కొట్టాలి. సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకి మీరు లాంగ్వేజెస్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఏమేమన్నా లాంగ్వేజెస్ వచ్చుంటే నేనైతే 3 లాంగ్వేజెస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఎంటర్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ అయితే సెర్చ్ చేసుకోండి. మనమైతే లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్, మీరు ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకోండి వాటి మీద సర్టిఫికేట్స్ కనుక్కుంటే ఇక్కడ మనం క్లిక్ చేయాలి.
లేకపోతే అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మనకి నెక్స్ట్ పేజ్ అచీవ్మెంట్స్ అండ్ స్కాలర్షిప్ అండ్ సర్టిఫికేషన్స్. మీరు ఏమైనా అచీవ్మెంట్స్ చేస్తున్నా, స్కాలర్షిప్స్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఏమి లేకపోతే సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి, అదైతే మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ అప్లోడ్ సివి అండ్ ఫోటో. అలాగే ఇక్కడ మనకి నేమ్ అయితే అడుగుతుంది. మళ్ళీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, తర్వాత సర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. బ్లడ్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఆ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫోటో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సివి రెజ్యూమ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. డిక్లరేషన్ ఫామ్ అయితే లాస్ట్లో వస్తుంది మనకి. ఆర్ యూ ఇన్వాల్వ్ ఎనీ పెండింగ్ అండ్ క్లోజ్డ్ సివిల్, అంటే మీ మీద ఏమైనా కేసులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఇక లేకపోతే నో అని పెట్టండి, ఉంటే ఎస్ అని పెట్టండి. ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ పెండింగ్ అండ్ క్లోజ్డ్ డిసిప్లినరీ మాల్ ప్రాక్టీసెస్, అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్స్కి దొరికిపోవడం, చిట్టాలు పెట్టి కానీ ఇన్విజిలేటర్స్కి దొరికిపోవడం, మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయకుండా చేసినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఇంతకుముందు కనుక ఎప్పుడైనా మీరు టీసీఎస్ ఎగ్జామ్కి ఆ ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ, ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయాలండి. ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ నొక్కగానే మనకి వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ టీసీఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మనం ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం నేమ్స్ అయితే చూపిస్తుంది, దీంట్లో సెర్చ్ చేసుకోండి మనకి ఎక్కడ దగ్గరలో ఉంటుందో. నేనైతే నెల్లూరు సెలెక్ట్ చేస్తున్నాను. జాబ్ లొకేషన్ అడుగుతుందండి, 3 జాబ్ లొకేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ చెన్నై అయితే పెట్టాను, నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు. ఇవన్నీ 4 ఎంటర్ చేసిన తర్వాత అప్లై అని క్లిక్ చేయండి. అప్లై అంతా మొత్తం అయిపోయిన తర్వాత యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని వస్తుంది. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనేది. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ దాని మీద నెక్స్ట్ మేమైతే వీడియో చేస్తాము. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు.